మెదక్ సిఎస్ఐ చర్చిలో మొదటి ఆరాధనతో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన బిషప్ కె పద్మారావు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులు. విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న మెదక్ చర్చ్. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన సిఎస్ఐ నిర్వాహకులు. ప్లీజ్ చెప్పండి, అర్థం చేసుకోండి. భయ్యా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో చేరవలసినటువంటి సంఘమందరినీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తులకు, విశ్వాసులకు, ఆరాధికులందరికీ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఈ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదికి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ మెదక్ అధ్యక్ష మండల పక్షముగా, డైసిషన్ ఆఫీసర్స్ పక్షంగా, ముఖ్యంగా ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్, ప్రభు కిరణ్ కుమార్ లే సెక్రటరీ, రెవరెండ్ విన్సెంట్ గారు తదితర అధికారులందరి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ శాంతయ్య గారు, గురువులందరి పక్షంగా పాస్టేట్ సెక్రటరీ, కమిటీ సభ్యులు రెవరెండ్ కె విజయ పద్మరావు తల్లి గారి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.